సో రీసెంట్గా నేను మా గల్లీలోనే ఒక చిన్న హోటల్కి స్నాక్ తిందామని వెళ్ళింటి. అంటే ఈవినింగ్ పూట స్నాక్స్ తిందామని వెళ్ళిన. సో స్నాక్స్ ఆర్డర్ చేసిన ఒక అబ్బాయి స్నాక్స్ తీసుకొచ్చిండు. నాకు వాడిని చూస్తే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిండు. సో ఒకసారి ఈ ఫోటో చూడండి, వీడేవాడు. అయితే ఇంట్రెస్టింగ్గా ఎందుకు కనిపించిండు అంటే వాడు వేసుకున్న షర్టు, ఆ షర్టు పైన అల్లు అర్జున్ గారి ఫోటో. సో అది మీకు తెలుసు కదా, అలా వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ సాంగ్, ఆ సాంగ్లో ఉన్న అల్లు అర్జున్ గారు వేసుకున్న డ్రెస్ అది. సో నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మనం అనుకోవచ్చు చాలామంది ఇట్లా హీరోల డ్రెస్లు వేసుకుంటారు కదా, ఇదే స్పెషల్ అని మీరు అనుకోవచ్చు. కాకపోతే నేను అంత క్యాజువల్గా తీసుకోలే. వానికి అడిగిన, తమ్ముడు ఇటు రారా అంటే ఏం పేరు అని అడిగిన. రాజు అన్న అన్నాడు. అరే డ్రెస్ బాగుంది ఏంటి మరి అంటే వాడు చాలా గర్వంగా చెప్పిండు, అబ్బా అన్న నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నా, సో నాకు అల్లు అర్జున్ చాలా ఇష్టము, ఇదే కాదు 2-3 షర్ట్లు ఉన్నాయంట. నాకు అర్థం కాలే. అంటే చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, కానీ వాడు అంత గర్వంగా చెప్తున్నాడు నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అన్నా, 2-3 షర్ట్లు ఉన్నాయని గర్వంగా చెప్తున్నాడు చూడు. నాకు అది బాగా నచ్చింది. అండ్ కొంచెంసేపు మాట్లాడదాము, ఎందుకంటే టిఫిన్ చేస్తూ మాట్లాడదామని మాట్లాడినా. వాడు అల్లు అర్జున్ సినిమా ఏది రిలీజ్ అయినా ఫస్ట్ డేనే చూస్తాడంట, తప్పనిసరి ఫస్ట్ డేనే చూస్తాడంట. అండ్ ఇది చెప్పొచ్చో చెప్పొద్దో కానీ టికెట్లు దొరికినా దొరకపోయినా బ్లాక్లో అయినా చూస్తాడంట. ఎందుకురా అంత అభిమానం అంటే ఏమన్నా ఇష్టం అంతే. ఇట్లా అంటాడు, తగ్గేదే లేదా అంటాడు, ఇవన్నీ అంటాడు. నాకు కూడా అనిపించింది, అంటే ఫ్యాన్స్ ఇట్లనే ఉంటారు కదా. అంటే ఏ హీరోకైనా ఫ్యాన్స్ ఉంటారు, ప్రతి హీరోకి. అంటే ఇప్పుడు వాడు షర్ట్ వేసుకున్నాడు కాబట్టి, ఆ సందర్భం దొరికింది కాబట్టి నేను మాట్లాడినా. అండ్ ఇదొకటి మాట్లాడి వదలలే నేను. మరి ఏంటి తమ్ముడు, వన్ చిన్న ఏజే కదా, ఏంటి మరి పని చేస్తున్నావు అంటే, అన్న ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న, తప్పనిసరి చేయాల్సిందే. అంటే ఏంద్రా అంటే ఇంకా ఏదో చెప్పిండు ఫాదర్ గురించి. తర్వాత ఫాదరు పని చేయరు, చేసినా కూడా పైసలు సరిపోతలేవు, అందుకే చేయాలి. మరి ఎంత వస్తాయి తమ్ముడు అంటే, రోజు 2 డ్యూటీలు చేస్తాడంటాడు. రోజు ఒక్కటి చేయడు, 2 డ్యూటీలు. అంటే పొద్దున్న స్టార్ట్ చేసి నైట్ షాపు బంద్ చేసే వరకు ఉంటాడు. రోజు 800 ఇస్తారు, అంటే మంత్లీ 24,000 వస్తుంది. చాలా సంతోషం వేసింది. అంటే ఫ్యామిలీ కోసము వన్ పర్సనల్ లైఫ్, ఇప్పుడు వన్ ఏజ్కి వీడు కాలేజ్కి పోయి ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయాల్సిన టైం, కానీ వాడు ఏం చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. రోజు 2 డ్యూటీలు చేస్తున్నాడు. అడిగిన వానికి, అరే నీకు అంటే 2 డ్యూటీలు అంటే ఇప్పుడు హోటల్లో పనులు ఎట్లుంటాయి, ఇంకా సప్లై చేయాలి, అది చేయాలి. వాడు మొత్తము అంటే వాడు అంతా బజ్జీలు వేయడం అని తెలుసు వానికి. సో అవన్నీ చేయాలి అంటే బాడీ పెయిన్స్ ఏమన్నా రావా అంటే చాలా నొప్పి వస్తాయి అన్న, బాడీ పెయిన్స్ వస్తాయి, కాళ్ళు బాగా వస్తాయి, కానీ ఏం చేయాలి, ఇంకా ఇంటికి పైసలు పంపించాలి కదా, చేయాల్సిందే అంటాడు. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఈ విషయం మీతో ఎందుకు షేర్ చేసుకున్నా అని మీరు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ వీడియో చూడండి. తమిళనాడు నుంచి ఈ వీడియో వచ్చింది. ఈ పుండాకోరగాళ్ళు, ఈ రాజుది వీళ్ళది సేమ్ ఏజ్ రేంజ్. చూస్తే ఇద్దరు పక్కకు పెడుతున్నా సేమ్ ఏజ్ రేంజ్. కానీ ఈ పుండాకోరగాళ్ళు డ్రగ్స్ తాగుతూ చాలా న్యూసెన్స్ చేస్తారు తమిళనాడులో. నిన్న పాపము ఆ లోకల్ ట్రైన్లో పోతుంటే, లోకల్ ట్రైన్లోకి ఎవరైనా కత్తులు తీసుకొని వస్తారా అండి, వీళ్ళు వచ్చారు. కత్తులు తీసుకొని పాపం మా మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వ్యక్తిని దారుణంగా టీజ్ చేసి, నీది ఏ రాష్ట్రము, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అని టీజ్ చేసి తిట్టి ఆయన మీద కత్తులతో అటాక్ చేసిరండి. ఒకవైపు ఏమో వీడు ఫ్యామిలీ కోసము వాని సంతోషాలన్నీ వదులుకుంటా, అంటే వాడు స్కూల్కి పోవచ్చు, ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయొచ్చు, లేదు అది కాదు నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేయాలని వీడు ఇట్ట తనలాడుతుంటే, ఈ పుండాకోరగాళ్ళు ఏం చేస్తున్నారు, కత్తులు పట్టుకొని గంజాయి తాగి. ఇంత దారుణం ఉంటుందా అండి, నాకు అర్థం కాదు. వాడి ఏజ్ ఎంత, వాంది ఎంత. ఇప్పుడు తమిళనాడులో చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఈ డిఎంకే గవర్నమెంట్లో తమిళనాడు పోలీసులు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ గవర్నమెంటే అంత దరిద్రంగా ఉంది. పోలీసులను పట్టుకొని కొడుతురండి ఈ గంజాయి బ్యాచ్. ఈ 2వ వీడియో కూడా చూడండి. ఈ వీడియోలో కూడా పోలీసులనే కొడుతురు పోయి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ స్టాలిన్ కొడుకు ఎవరో ఉదయనిధి ఎవరో ఉంటాడు, వాడేమో సనాతన ధర్మం గురించి మస్తు మాట్లాడతాడు. సనాతన ధర్మమే
లేకుండా చేస్తా నేను అనే పిచ్చి కూతలు కూస్తాడు. ఇప్పుడేమో తమిళనాడులో ఇది ఇంత దారుణమైన పరిస్థితుల్లో తమిళనాడులో ఉన్నాయి. యూత్ చాలామంది గంజాయికి అలవాటు పడి, అంటే నేను అందరినీ టార్గెట్ చేస్తలేను, అందరినీ సేమ్ పెండ్యులంలో చూస్తలేను. కొందరు ఉన్నారు కదా ఇట్లాంటి వాళ్ళు. నాకు ఈ రాజుని చూసినాక వీళ్ళని చూస్తే అసలు ఎంత తేడా అండి. ఏం లేదు, పెంపకం, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలనే ఆలోచన, అందరినీ బాగా చూసుకోవాలనే ఆలోచన. వీళ్ళేమో ఉన్నతంగా పెడితే ఈ నా కొడుకులు ఏం పని లేకుండా, పని బాట లేకుండా అట్లాంటి పాటలకు చిందులేస్తూ కత్తులు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతుర్రు. సో ఇది గైస్ యాక్చువల్గా నాకు అందరు హీరోల సబ్స్క్రైబర్స్ ఉన్నారు నాకు. అంటే ప్రభాస్ గారి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, రామ్ చరణ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చిరంజీవి గారి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అల్లు అర్జున్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్టీఆర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందరూ హీరోల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ నాకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఏదో అల్లు అర్జున్ గారిని పైకి లేపాలనో అది ఇదని కాదు, సందర్భం వచ్చింది. ఎందుకంటే వీళ్ళని చూసి నాకు ఈ వీడియో చేయాలనిపించింది. ఈ ఫోటో తీసుకొని చాలా రోజులైంది. నాకు ఈ రాజుతోటి నేను దిగిన ఫోటో చాలా రోజుల కింద దిగిన నేను. కానీ ఇట్లాంటి నా కొడుకులు ఉన్న ఈ సమాజంలో ఇట్లాంటి వీళ్ళని గొప్ప వ్యక్తి అనొచ్చు మనం. వీడి ఫ్యామిలీ కోసం అంత సాక్రిఫైస్ చేస్తున్నాడు. ఇప్పటి నుంచే పని చేస్తే, వన్ ఏజ్ ఎంత ఉంటుందండి, 16 years ఉంటుంది. ఇప్పటి నుంచే పని చేస్తే వాడు ఇంకా ఎప్పటి వరకు పని చేయాలి? ఫ్యామిలీ కోసం సర్వస్వము ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అని చెప్పడమే నా ఉద్దేశం. ఇది గైస్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బాయ్.